ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే ఈ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు నో బోనస్, నో మెడికల్ ఫెసిలిటీస్, no HRA, no LTC, no LLTC, no leave encashment, no incentives. నిజంగా ఈ మాదిరిగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 మార్చి 9 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6 మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ సలహాలన్నీ కూడా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి therefore the House unanimously resolves to oppose the decision of the Government of India on strategic disinvestment of Government of India's shareholding in RINL Visakhapatnam ప్రైవేటైజేషన్ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్కి తోడుగా నిలబడగలిగాం.